నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అసెంబ్లీలోని తన కార్యాలయంలో మంత్రులు అధికారులతో కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం దైవానుగ్రహంతో అంతా మంచి జరగాలని కోరుకున్నారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేడు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతులపై దైవానుగ్రహం ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ ఈ బడ్జెట్ ద్వారా మేలు జరగాలని కోరుకుంటూ పూజలు చేశారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శులు వినయ్ చంద్, రొనాల్డ్ రోజ్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడా, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ సూరజ్ గనోర్ తదితర అధికారులతో కలిసి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అసెంబ్లీలోని తన కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, నిమ్మల రామనాయుడు, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 3,32,205 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్య లోటు 75,868 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్లో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని మంత్రి పేర్కొన్నారు. శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 3,32,205 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా మూడో రోజు పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఒకసారి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్, 2 సార్లు పూర్తిస్థాయి బడ్జెట్లను మంత్రి ప్రవేశపెట్టారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. ఎన్టీఆర్ భరోసా పథకానికి 27,719 కోట్లు, దీపం 2.0 2,601 కోట్ల రూపాయల, వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతుకి 2,320 కోట్ల రూపాయలు, స్త్రీ శక్తి 1,420 కోట్ల రూపాయలు, వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ 600 కోట్ల రూపాయలు, ఆటో డ్రైవర్ల సేవలు 450 కోట్ల రూపాయలు, తల్లికి వందనం 9,668 కోట్ల రూపాయలు, స్త్రీ శిశు సంక్షేమం 4,581 కోట్ల రూపాయలు, ఉపకార వేతనాలు 3,836 కోట్ల రూపాయలు, సమగ్ర శిక్ష 2,946 కోట్ల రూపాయలు, ఉన్నత విద్య 2,566 కోట్ల రూపాయలు కేటాయించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 2,161 కోట్ల రూపాయలు, మనబడి మన భవిష్యత్తు 1,500 కోట్ల రూపాయలు, నైపుణ్యాభివృద్ధి 1,232 కోట్ల రూపాయలు, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా 707 కోట్ల రూపాయలు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర 654 కోట్ల రూపాయలు, యువత క్రీడలకు 438 కోట్ల రూపాయలు, విబీజీ రామ్జీకి 8,365 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణం 5,451 కోట్ల రూపాయలు, ఎన్టీఆర్ వైద్య సేవ 4,000 కోట్ల రూపాయలు, జల్ జీవన్ మిషన్ 4,000 కోట్ల రూపాయలు, స్వచ్ఛ భారత్ మిషన్ 1,037 కోట్ల రూపాయలు, ఆయుష్మాన్ భారత్ 838 కోట్ల రూపాయలు కేటాయించారు. వ్యవసాయం, నీటి భద్రత కేటాయింపులు చేశారు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 9,906 కోట్ల రూపాయలు, అన్నదాత సుఖీభవ 6,600 కోట్ల రూపాయలు, పోలవరం 6,105 కోట్ల రూపాయలు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన 1,927 కోట్ల రూపాయలు, ధరల స్థిరీకరణ నిధి 500 కోట్ల రూపాయలు, మత్స్యకార సేవలు 260 కోట్ల రూపాయలు, పంటల బీమా 250 కోట్ల రూపాయలు, పీఎం కృషి సించాయి యోజన 190 కోట్ల రూపాయలు కేటాయించారు. 26-27 ఆర్థిక సంవత్సరానికి నేను ఈ క్రింది విధంగా కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్యాశాఖకు 32,308 కోట్ల రూపాయలు, అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల సమగ్రాభివృద్ధికి 1,500 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,567 కోట్లు, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు 1,232 కోట్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం రూపాంతరం చెందుతోంది. 25-26 ఆర్థిక సంవత్సరంలో 3.44 లక్షల
మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరియు కార్యనిర్వాహకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రథమ స్థానాన్ని సాధించింది. ఆగస్టు 15, 2019 నుండి 24-25 వరకు అమల్లో ఉన్న జల్ జీవన్ మిషన్ కింద గత ప్రభుత్వం మొత్తం 26,824 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర భాగస్వామ్యం లభించిన నిధుల్లో కేవలం 2,255 కోట్లను మాత్రమే వినియోగించింది. 23-24లో కేంద్రం నుండి అతి తక్కువ కేటాయింపులు వచ్చినప్పటికీ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఖర్చు చేశాయి. మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముందడుగు వేసింది. మా విజ్ఞప్తిని స్వీకరించి పథకం గడువుని 28 వరకు పొడిగించిన భారత ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలు, విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే రాష్ట్రంలో డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోందని పేర్కొన్నారు. నగరంలోని వన్ టౌన్ గాంధీజీ విమెన్స్ కాలేజీలో సుజనా ఫౌండేషన్, ఎన్టీఆర్ జిల్లా పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఈగల్ ఐజీ రవికృష్ణ, సిపి రాజశేఖర్ బాబు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డ్రగ్స్ వలన కలిగే నష్టాలను గురించి విద్యార్థులకు, స్థానిక ప్రజలకు వివరించారు. డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో 18 రోజులుగా సైకిళ్లపై గ్రామాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్న 5 మహిళా పోలీసులను సత్కరించారు. డ్రగ్స్ పై దండయాత్ర ఏవీని లాంచ్ చేశారు. డ్రగ్స్ గుర్తించడంలో పోలీస్ డాగ్స్ పనితీరును చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడటమే డేరింగ్ స్టెప్ అన్నారు. మళ్లీ భారీ మెజారిటీతో గెలుపొందడం సుజనా చౌదరికే చెల్లిందన్నారు. 13 సంవత్సరాల క్రితం నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు సుజనా చౌదరి చేయి పట్టుకునే మొదలుపెట్టానన్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పనితీరు ఎందరికో ఆదర్శమన్నారు. ఆయన పరుగులు పెడుతూ తన టీంలను కూడా పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ఇప్పుడు దండయాత్ర పేరుతో సైకిల్ ఎక్కించి కూడా సిపి తమ టీంను పరుగులు పెట్టిస్తున్నారని, అలాగే ఈగల్ టీం ద్వారా రవికృష్ణ డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారని ప్రశంసించారు. ఒక్కరోజు ఇంటికి వెళ్లకపోతేనే అమ్మో అంటాం, కానీ కుటుంబాలను వదిలి సమాజం కోసం వారు 5 మహిళలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలు, విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే రాష్ట్రంలో డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోందని స్పష్టం చేశారు. అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సామాజిక బాధ్యతతో ప్రజల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమాల్లో ముందుంటారని, ముఖ్యంగా డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం యువతకు ఎలాంటి ఉపాధి చూపించకుండా ఖాళీగా ఉంచడంతో మత్తు పదార్థాలకు బానిసలయ్యారని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలను అందరూ తెలుసుకోవాలని సూచించారు. డ్రగ్స్ కు బానిసలైతే వారొక్కరే కాదు, వారి కుటుంబాలు, తరాలు కూడా నాశనమైపోతాయన్నారు. తండ్రులు తీసుకుంటే పిల్లలు అనాథలుగా మారిపోయిన ఘటనలు ఉన్నాయని, అందుచేత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి హెచ్చరించారు. సీఎం గారు నా ప్రొఫైల్ తీసుకొని సుజనా చౌదరి గారికి ఇచ్చి, సుజనా చౌదరి గారితో మాట్లాడమ్మా నువ్వని మాట్లాడి నాకు వెళ్ళిపోయారు. ఆ రోజు స్టార్ట్ అయ్యి ఆ ఫస్ట్ నా ప్రొఫైల్ చేతిలోకి వెళ్ళింది సుజనా చౌదరి గారి చేతిలోకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జర్నీ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగిందంటే వాళ్ళందరూ ఇచ్చిన ఆశీస్సులు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సిపి గారు అందరికీ, పోలీస్ ఆఫీసర్ కానీ, విజయవాడ కమిషనరేట్లో ఉన్న ప్రజలకు మాత్రం అందరికీ ఇప్పుడు కూడా రియల్ హీరోలుగానే ఉంటారు. ఎందుకంటే ఈ విజయవాడ ప్రజల తాలూకా పల్స్ కనిపెట్టిన వ్యక్తి మా సిపి గారు. ఈ రోజు మనం చెప్పబోతున్నాం, చిన్న పిల్లలకి కూడా అవగాహన వచ్చింది డ్రగ్స్ తీసుకోకూడదని చెప్పడానికి. యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మా టీం వర్క్కి, మా పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్కి కూడా. ఇదే గాంధీ మహిళా కళాశాలకు కానీ డిఫరెంట్ కాలేజెస్కి రావడానికి నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించు. నీ తల్లిదండ్రులు ఎన్ని రోజులు వాళ్ళ సంతోషాలను అంచుకొని మీరు కావలసిన బట్టలు కానీ, మీకు కావలసిన ప్రతి వస్తువు కూడా మీకు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారో ఆలోచించాలి. కేవలం వాళ్ళకి మీ సరదా గురించో లేకపోతే వాళ్ళ ఆత్మతృప్తి గురించో కాదు, కేవలం అడిగింది ఇస్తే మీరు చదువుకుంటారు, శుభ్రంగా ఉంటారు, మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉద్యోగాలు చేసుకుంటారని ఒకే ఒక ఆశ.
కానీ ఆ డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత ఆ తల్లి తాలూకా కడుపు కోత. గత ప్రభుత్వ సమయంలో ముఖ్యంగా యువత ఖాళీగా ఉండి చాలా డ్రగ్స్ ముమ్మారికి అలవాటు పడిపోయారు. ఇవాళ వాళ్ళని ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ మీద ఉక్కుపాదం నిలిపే విధంగా ఈగల్ గౌరవ అనిత గారి ఆధ్వర్యంలో ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారి దీనివల్ల తీసుకొచ్చి ఎక్కడ రాష్ట్రంలో డ్రగ్స్ కనపడినా ఉక్కుపాదం మోపుతున్నారు. మనం చూస్తే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో అయితే డ్రోన్స్ వాడుతున్నాం, సీసీటీవీస్ వాడుతున్నాం. ఎక్కడ డ్రగ్స్ అన్నా కూడా ఇమీడియట్గా పోలీసులు వెళ్తున్నారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా ఇటువంటి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ గురించి సమయం వృధా చేయటం మానేయాలి అనంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా చైతన్యం రావాలి. తల్లిదండ్రులు డెఫినెట్గా చాలా బాధ్యత వహించాలి. దాంతోపాటు స్కూల్లో టీచర్స్ అందరూ కూడా గమనించాలి పిల్లల యొక్క బిహేవియరు. ఇందాక మంగళపూటి వనిత గారు కూడా, ఆవిడ కూడా టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, చక్కటి మెసేజ్ ఇచ్చారు. హోమ్ మినిస్టర్గా చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. పిల్లలకే కాదు, ఇక్కడ మధ్య వయసుల వాళ్ళు కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడి అనేక విధాలుగా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఆ జీవితాలతో పాటు పరిసర ప్రాంతాలు పాడైపోతున్నాయి. తల్లిదండ్రులు, తాత, అవ్వలు అందరూ కూడా, అంటే ఒక్క జనరేషన్ పోయింది అని అంటే ముందు వెనక జనరేషన్లు కూడా ఎంతో బాధపడవలసిన అవసరం ఉంటుంది. కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల నెట్బాల్ మహిళల టోర్నమెంట్ విజయవాడలోని మారిస్టెల్లా కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. దేశంలోని 88 విశ్వవిద్యాలయాల నుంచి మహిళా క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడా పోటీలు మహిళా క్రీడాకారుణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ నెట్ బాల్ మహిళల టోర్నమెంట్ విజయవాడలోని మారిస్టెల్లా కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామ్జీ కూనా తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని జట్ల మధ్య మ్యాచ్లు ప్రారంభించారు. క్రీడా పోటీలు మహిళా క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడా సంస్కృతి అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. మహిళల నెట్బాల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తోందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడా పోటీలు విజయవాడలో నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. దేశవ్యాప్తంగా 88 విశ్వవిద్యాలయాల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో క్రీడా సదుపాయాలను అభివృద్ధి చేస్తుందన్నారు. స్పోర్ట్స్ పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామ్జీ కూనా, రెక్టర్ బసవేశ్వరరావు కార్యదర్శి మాట్లాడుతూ నేటి నుంచి 18వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతోందన్నారు. నెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రమాణాల ప్రకారం 4 కోర్టులు సిద్ధం చేశామని, జట్ల సాధన కోసం అదనంగా 2 కోర్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మ్యాచ్లు జరుగుతాయన్నారు. మొదటి 3 రోజుల్లో నాకౌట్ మ్యాచ్లు, తర్వాత 2 రోజులు లీగ్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. ఇవాళ భారతదేశం నలుమూల నుంచి 90 యూనివర్సిటీలు పైగా ఇక్కడ మన విజయవాడ నగరానికి వచ్చి మెరిస్టెల్లా కాలేజీ, కృష్ణా యూనివర్సిటీ వారు ఏర్పాటు చేసిన ఈ కాంపిటీషన్స్లో మన మెరిస్టెల్లా కాలేజీ వేదికగా తీసుకొని ఈ గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే ఈ వాతావరణం, ఇంతమంది బాలికలు, మన భారతదేశం నలుమూల నుంచి వచ్చిన బాలికలు ఉల్లాసంగా ఇక్కడ ఆటలు చాలా ఆనందంగా ఉంది. నేషనల్ గేమ్స్ నాకు తెలిసి ఈ సంవత్సరన్నర కాలంలో 5-6 నేషనల్ గేమ్స్ ఇక్కడ జరగడం జరిగింది. ఇక్కడ కానీ ఇంకా ఏ చోట ఆంధ్ర రాష్ట్రంలో మంచి వాతావరణం. నారా చంద్రబాబు నాయుడు గారు మనందరూ తెలుసు, స్పోర్ట్స్ అంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. దాని ఉద్దేశం ఒక స్పోర్ట్స్ ఉంటేనే మనిషి వికాసం పెరుగుద్ది, స్పోర్ట్స్ ఉంటేనే మనిషిలో పరివర్తనలో చక్కటి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ వచ్చి ప్రతిదాన్ని తట్టుకుని ముందు నిలబడే శక్తి వస్తుందని నమ్మే వ్యక్తుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలు ఇంతమంది రావడం కూడా చాలా గొప్ప ఆదరణ. అదేకాక ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ నూతన పాలసీలు ఏర్పాటు చేయడమే కాకుండా
స్పోర్ట్స్లో క్రెడిట్ పొందిన వాళ్ళందరూ కూడా మంచి ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగించడం, ఆడాలనుకునే వాళ్ళకి ఒక ప్రోత్సాహంగా ఉండటం ఇది గొప్ప విషయం. మరి కృష్ణా యూనివర్సిటీని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఈ స్పోర్ట్స్ని తీసుకుని ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు వారికి సహకరించిన మెరిస్లా కాలేజ్ యాజమాన్యాన్ని కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. సార్, దగ్గర ఆల్ ఇండియా మొత్తం మీద 90 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మీకు తెలుసు, ఇది డైవర్సిఫైడ్ కంట్రీ. ద రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్. ఇఫ్ యూ ట్రావెల్ ఎవ్రీ 100 కిలోమీటర్స్ మన కల్చర్, ఫుడ్ హ్యాబిట్స్, లాంగ్వేజ్ అన్నీ మారిపోతాయి. ఆ డైవర్సిటీ మనకి స్ట్రాంగ్ అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏమో డెమోగ్రఫిక్ డివిడెంట్. ఈ కంట్రీలో చాలామంది యూత్ ఉన్నారు. ఇది ఒకప్పుడు యూరప్కి వచ్చింది, వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత చైనాకి వచ్చింది, ఇప్పుడు మన కంట్రీ. ఈ 20 ఇయర్స్ కానీ మనం ఉమెన్ ఎంకరేజ్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ తెచ్చుకుంటే ఈ కంట్రీ ఏమో వికసిత్ భారత్ 2047 యాజ్ పర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, యాజ్ వెల్ యాజ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్వర్ణాంధ్ర 2047 ఈజీగా ఆ మూవ్ అనే డైరెక్షన్లో ఈ యొక్క టోర్నమెంట్ మాకు ఆల్ ఇండియా యూనివర్సిటీ హోస్ట్ చేయమని ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తొలి నుంచి విద్యకి, క్రీడలకి, కళా సాంస్కృతిక రంగాలకి ప్రాధాన్యత ఇస్తూ మా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించాలని, వాళ్ళ ప్రావీణ్యంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఆచార్యుడిగా తొలి నుంచి ఈ క్రీడా సంబరాలకి ఆతిథ్యం వహిస్తూ ఉన్నాను. ఇవాళ నిజమైన జాతీయ భావన, క్రీడా స్ఫూర్తి ఈ ప్రాంతంలో రగిలించిన వేడుకలు ఈ అఖిల భారత మహిళా నెట్బాల్ టోర్నమెంట్స్. ఈ క్రీడలకి సుమారు 80 విశ్వవిద్యాలయాల నుంచి 1000 మంది పైచీలకు విద్యార్థులు, క్రీడాకారులు తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వచ్చారు. ఈ సందర్భంగా మేము రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా 90 టీమ్స్ మాకు రిజిస్ట్రేషన్ వచ్చినాయి. అండ్ ప్రతి టీంలోనూ 14 మంది ఉంటారు. ఒక టీం మేనేజర్, కోచ్ ప్లస్ 12 మంది ప్లేయర్స్. ఇప్పుడు దాకా దగ్గర 1200 మంది స్టూడెంట్స్ ఈ స్టెల్లా కాలేజ్ క్యాంపస్లోకి రావడం జరిగింది. అండ్ ఈ మ్యాచెస్ అన్నీ కూడా వీటిని ఎంపైరింగ్ చేయడానికి 30 మెంబర్స్ని, టెక్నికల్ రిఫరీస్ని స్టేట్ వైడ్గా తీసుకున్నాము. అన్ని విధాలు అన్ని కార్నర్స్ నుంచి, అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకొని కేరళ అటువైపు నుంచి కూడా వచ్చి ఉన్నారు 30 మంది అఫీషియల్స్. సో వాళ్ళలో చీఫ్ రిఫరీగా ఆకాష్ పాత్ర గారు ఉన్నారు. అండ్ ఏఐయు వాళ్ళు ఒక అబ్జర్వర్ని కూడా అపాయింట్ చేశారు. ఇక్కడున్న మ్యాచెస్ అన్నీ కూడా రూల్ ప్రకారం జరుగుతున్నాయా లేదా అని డాక్టర్ విష్ణు చౌదరి గారు ఏఐయు అబ్జర్వర్ వస్తున్నారు. సో వీళ్ళందరి పర్యవేక్షణలో ఈ టీమ్స్ అన్ని కూడా బాగా మేము మ్యాచెస్ అన్ని బాగా కండక్ట్ చేస్తామని చెప్పి, మంచి టోర్నమెంట్ని విజయవంతం చేస్తామని చెప్పి తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు దుర్గగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి పాదాల చెంత బడ్జెట్ ప్రతులను ఉంచి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత అధికారులకు ఆలయ ఈవో సీనా నాయక్ ఘన స్వాగతం పలికారు. బడ్జెట్ ప్రతులకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం వారికి వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ నిర్విఘ్నంగా అమలు కావాలని ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ తదితరులు అమ్మవారిని ప్రార్థించారు. హెరిటేజ్ ఫుడ్స్ పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్దాలు, కల్పిత కథలతో కూడినవేనని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ పి కుటుంబరావు తీవ్రంగా ఖండించారు. హెరిటేజ్ సంస్థ తన చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వానికి, ఏ దేవాలయానికి లేదా ఏ ఇతర కంపెనీకి నెయ్యిని సప్లై చేయలేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ పి కుటుంబరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాతో కుటుంబరావు మాట్లాడుతూ, ఒక పత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా ఫిక్షన్ రైటింగ్ తప్ప వాస్తవాలు ఏమీ లేవని విమర్శించారు. ప్రజలు చదివేది నిజమా కాదా అన్న కనీస బాధ్యత లేకుండా వార్తలు వండివార్చడం బాధాకరమన్నారు. హెరిటేజ్ సంస్థ తన చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వానికి, ఏ దేవాలయానికి లేదా ఏ ఇతర కంపెనీకి నెయ్యిని సప్లై చేయలేదు అని స్పష్టం చేశారు. హెరిటేజ్ కేవలం తన సొంత బ్రాండ్ పేరుతో నేరుగా మార్కెట్లో వినియోగదారులకు మాత్రమే నెయ్యిని అమ్ముతుందన్నారు. లేని సప్లైని ఉన్నట్టుగా చూపించడం సాక్షి పత్రిక విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. హెరిటేజ్ వెబ్సైట్ నుండి ఒక ఫోటోని తీసుకుని అందులో ఒక కాలంను ఉద్దేశపూర్వకంగా తొలగించి సాక్షి ప్రచురించింది. ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ సంస్థకు కేవలం ఒక కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ మాత్రమే. అక్కడ కేవలం స్కిమ్డ్ మిల్క్ పౌడర్,
చీజ్, పన్నీర్ వంటివి మాత్రమే తయారవుతాయన్నారు. అక్కడ నెయ్యి తయారీ అస్సలు జరగదు. ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వివరించారు. మీ అల్మారాలో ఉన్న అస్థిపంజరాలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, జైలు గడపకు మీరు ఎంత దూరంలో లేరు అని హెచ్చరించారు. అబద్ధపు రాతలు రాసే పత్రికలను నమ్మకండి, వాస్తవాలను ఆలోచించి నిర్ణయించుకోండి అని ప్రజలకు సూచించారు. ఇలాంటి దిగజారుడు కథనాలను పూర్తిగా విస్మరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హెరిటేజ్ వెబ్సైట్ నుంచి తీసుకున్నదే ఒకటనమాట. ఫోటో షాట్ వేశారు. ఆ ఫోటో షాట్ కూడా ఎడిట్ చేసి, ఎంత దొంగలు కాకపోతే ఎడిట్ చేసి అనమాట క్లియర్లీ చూడొచ్చు. ఒక కాలం తీసేశారు. అందులో ఏంటి, ఇందాపూర్ డైరీ అండ్ ప్రోడక్ట్స్ తోటి అనమాట హెరిటేజ్కి కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఉందంతే. కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ అంటే మూడో పార్టీ దగ్గర కొన్ని ఉత్పత్తులకి మన దగ్గర కెపాసిటీ సరిపోకపోతే అక్కడ ప్రొడక్షన్ చేసుకుంటే దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ అంటాం. క్లియర్గా వెబ్సైట్లో పెట్టారు. హెరిటేజ్ దగ్గర దాచేదే ఉండదు, అంత ట్రాన్స్పరెన్సీ, హయ్యెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అన్నమాట అవలంబిస్తున్న కంపెనీ. అయితే కేవలం ముఖ్యమంత్రి గారి కుటుంబానికి చెందిన కంపెనీ అని చెప్పి ఇట్లా అబద్ధాలు రాయటం అసలు కరెక్ట్ కానే కాదు. ఇవాళ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు అన్నారు, ఇదే ఇందాపూర్ డైరీ అప్పుడు 300కి ఎంతో సప్లై చేస్తే ఇవాళ 26లో 658కి ఎట్లా బిడ్ చేసింది, ఇంత ఎక్కువలో డబ్బులు దోచేసుకోవటానికి అన్నారు. అది కాదండి, ద్రవ్యోల్బణం తెలీదా మీకు? 10 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు ఇవాళ ఏమన్నా ఒక్క వస్తువు దొరుకుతుందా? టూత్ పేస్ట్ నుంచి టూత్ బ్రష్ దగ్గర నుంచి మీరు వాడే సబ్బు దగ్గర నుంచి ఏదైనా సరే, నెయ్యి కానీ ఏదైనా. అండ్ ఇందాక నేను రేట్లు కూడా చెప్పాను. నెయ్యి రేటు ఏ విధంగా పెరిగింది 2014 నుంచి 2026 వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారమే. మారుతున్న రేట్లని మిస్లీడ్ చేస్తా చెప్పడం కూడా టోటల్లీ ప్రజలను అనమాట మభ్యపెట్టమని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఏ డైరీ కంపెనీ బిడ్ చేసిన టీటీడీకి ఆ డైరీ కంపెనీ లిస్ట్ అంతా కలిపేసి ఏది గోవింద్ డైరీ, ప్రీమియర్ డైరీ, ఇట్లా ఏదో నమ్మక్కల్ సేలం డైరీ, కమల్ డైరీ, ఇట్లా ఇవన్నీ పేర్లన్నీ యాడ్ చేసి, నోటుకొచ్చిన పేర్లు యాడ్ చేసి సిండికేట్ ఫామ్ చేసిందంట. అసలు సిండికేట్ ఫామ్ చేయటానికి హెరిటేజ్ ఇన్స్టిట్యూషనల్ సప్లై ఆఫ్ గీలో లేనప్పుడు సిండికేట్ ఎందుకు ఫామ్ చేస్తుంది? అమెరికా వీసా నిబంధనల్లో పెను మార్పులు సంభవించాయని అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్ కుమార్ తెలిపారు. విద్యార్థి, పని వీసాల నుంచి గ్రీన్ కార్డు బ్యాక్లాగుల వరకు భారతీయ దరఖాస్తుదారులు మునుపెన్నడూ లేని విధంగా కఠినమైన తనిఖీలను, జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిబంధనల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఫీజులు, గ్రీన్ కార్డు కోసం వేచి చూడాల్సిన సుదీర్ఘకాలం దృష్ట్యా భారతీయులకు EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం ఒక సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. నగరంలోని MG రోడ్ వివంత హోటల్లో అంతర్జాతీయ ఇమిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది భారతీయ విద్యార్థులకు జారీ చేసే F1 వీసాల్లో 50% తగ్గుదల నమోదైందన్నారు. H1B వీసా నిబంధనల్లో వచ్చిన మార్పులు, పెరిగిన ఫీజులు, గ్రీన్ కార్డ్ కోసం వేచి చూడాల్సిన సుదీర్ఘకాలం దృష్ట్యా భారతీయులకు EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం ఒక సురక్షితమైన, వేగవంతమైన ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక చర్చల్లో ఇమిగ్రేషన్ ప్రధానాంశంగా ఉందన్నారు. దీనివల్ల భారత్ గణనీయంగా ప్రభావితమవుతోందన్నారు. విద్యార్థి, పని వీసాల నుంచి గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ల వరకు భారతీయ దరఖాస్తుదారులు మునుపెన్నడూ లేని విధంగా కఠినమైన తనిఖీలను, జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందుకే EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అర్థం చేసుకోవడం ఎంతో కీలకమన్నారు. విద్యార్థి వీసాల తగ్గుదల, H1B నిబంధనలో మార్పులు, కఠినమైన కాన్సులర్ తనిఖీల కారణంగా ఈ ఏడాది F1 స్టూడెంట్ వీసాలు 50% తగ్గాయన్నారు. విద్యార్థులు కేవలం గుర్తింపు పొందిన విద్యా సంస్థలకే దరఖాస్తు చేసుకోవాలని, రికార్డులు ఉంచుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, చిన్నపాటి దొంగతనాలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి చిన్న పొరపాట్లు కూడా ఇప్పుడు వీసా నిరాకరణకు దారితీస్తాయని హెచ్చరించారు. అమెరికాలో ఉండి EB-5కి దరఖాస్తు చేసుకునేవారు కాన్సులేట్ సందర్శన అవసరం లేకుండానే 5 నెలల్లోపు వర్క్ ఆథరైజేషన్ పొందవచ్చని వివరించారు. ఎటువంటి కోటాలు లేని L1 ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ వీసాలు అమెరికాలో వ్యాపారాలు ప్రారంభించాలనుకునే టెక్స్టైల్ ఎగుమతిదారులకు ఒక గొప్ప అవకాశమన్నారు. ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్ని చూస్తే మోస్ట్లీ F1 వీసాలో స్టూడెంట్గా అక్కడికి వాళ్ళ యాత్ర
ప్రయాణం చేస్తారు. నన్నే అనుకోండి, నేనే F1 వీసాలో వెళ్ళినాను. సో F1 వీసాలో అనేక విధమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకటి, వీసా అపాయింట్మెంట్ దొరకడానికి సమీపం వరకు చాలా టైం అవుతుండే. ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయిపోయింది. 6 వారాల్లోనే దొరికిపోతుంది. కానీ ఒకవేళ అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎన్ని కేసులు రిజెక్షన్ అవుతున్నాయని చూస్తే దానికి ఒక్కటే జవాబు. యుఎస్లో ఏ యూనివర్సిటీస్లో అప్లై చేస్తారో వాళ్ళతో మాట్లాడితే మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. 50% వీసాలు రిజెక్ట్ అవుతుంది, 40 నుంచి 50%. అది ఎందుకు రిజెక్ట్ అవుతుంది అన్న విషయం గురించి చర్చ చేసుకోవాలి కొంచెం. ఏమంటే మొదట మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి. మన స్టూడెంట్స్ ఒక మార్జినల్ స్కూల్, ఒక నకిలీ స్కూల్లో కానీ జాయిన్ చేయడం వల్ల వీసా దొరికే అవకాశాలు ఉండవు. ఇప్పుడు ఇక్కడున్నట్టు అక్కడ కూడా మస్తు నకిలీ స్కూల్స్ ఉంటాయి. చదివి అమెరికాకు రావాలనే ఒకటే ఉద్దేశంతో కాకుండా వచ్చి అక్కడ బాగా పెరగాలని ఆలోచన చేసుకుంటే మన స్టూడెంట్స్ మంచిదని సమర్పిస్తారు. విజయవాడలో పశువుల సంతల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. తనపై మాఫియా డాన్ అన్న ఆరోపణలు వస్తుండటంపై పశువుల వ్యాపారి కాకాని వెంకటేశ్వరరావు మీడియా ముందుకు వచ్చి తీవ్రంగా స్పందించారు. తనపై జరుగుతున్నది కక్ష సాధింపు రాజకీయమని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పశువుల సంతల వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో పశువుల వ్యాపారి కాకాని వెంకటేశ్వరరావు స్పందించారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య కొంతమంది తనను మాఫియా డాన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల వధ విషయంపై ఆయన మాట్లాడుతూ, కేరళ రాష్ట్రంలో పశువుల వధ చట్టబద్ధమని, అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా చట్టబద్ధంగానే పశువులను కోయడం, ఎగుమతి చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. ఏపీలో కూడా అనేక ప్రాంతాల్లో పశు మాంసం వినియోగం ఉందని తెలిపారు. విజయవాడలోని కబేళాలో దశాబ్దాలుగా కొనసాగుతోందని, సామర్లకోట, కత్తిపూడి, విశాఖ వంటి ప్రాంతాల్లో కూడా పశువుల వధ జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 పశువుల సంతలు ఉన్నాయని, అందులో 18 ప్రభుత్వానివి, 5 ప్రైవేట్ వారు నిర్వహిస్తున్నారని వివరించారు. హనుమాన్ జంక్షన్ లో తమ కుటుంబానికి సంత వచ్చిందని, విజయవాడ, విసన్నపేట ప్రాంతాల రైతులు తమ దగ్గరకు పశువులు తీసుకొస్తారని తెలిపారు. సంతలో కటింగ్ చేయడం చట్టవిరుద్ధం కాదని, పశువుల తరలింపుకు రసీదులు ఇస్తున్నామని చెప్పారు. అయితే లారీలో అధిక సంఖ్యలో పశువులు తరలిస్తూ కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ఆవుల మార్కెట్ లేకపోవడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పశువుల రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. పాలు ఇవ్వని పశువులను సంతకు తీసుకువస్తారని వివరించారు. తమపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని, ముఖ్యంగా ఈ నెల 5న ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంలో పూర్తి వాస్తవాలు ఉన్నాయని చెప్పారు. నారాయణరావు అనే వ్యక్తికి చెందిన సంతను బలవంతంగా తీసుకున్నారని ఆరోపణలు వాస్తవం కాదు అని తెలిపారు. తమ సంతను తొలగించేందుకు విఫలయత్నం చేసేవారు ఇప్పుడు మీడియాతో కుమ్మక్కై అసత్యాలు రాస్తున్నారని మండిపడ్డారు. 4-5 గోశాలలు ఉంటాయి. ఇంత ఘోరంగా ఈ వ్యాపారంలో మాఫియా చేస్తా నన్ను మాఫియా లీడర్ అంటున్నారు. నిజమే, నేను ఒప్పుకుంటా. నేను మాఫియా లీడర్. ఎలా అయ్యాను మాఫియా లీడరు? ఇప్పుడు దాకా నా మీద ఎందుకు రాలా కథనాలు? మరి నేను ఎప్పుడు 70 ఏళ్ళ నుంచి ఉన్నా. ఈ వ్యాపారం ఎప్పుడు 70 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. ఈ కేరళకు పశువులు వెళ్ళడం జరుగుతూనే ఉంది. కానీ ఈరోజు నా పేరు ఎందుకు ఎత్తున్నారంటే, రాష్ట్రంలో ఉన్న బొలోరో ఓనర్లు, లారీ ఓనర్లు అందరూ వచ్చి, బాబు మేము కష్టాల్లో ఉన్నాం, మాకు లారీ తీసుకెళ్తే 20,000 మిగులుతున్నాయి, మధ్యలో గోశాలలో ఆపితే మొత్తం 10 లక్షలు 13 లక్షలు పోతున్నాయి, ఎన్నాళ్ళు కష్టపడితే మేము ఎన్ని లారీలు తిప్పితే ఇంత డబ్బు మేము కట్టగలం, ఇంత నష్టపోతున్నాం, పోలీసులు ఈ రకంగా హెరాస్ చేస్తున్నారు, మీడియా ద్వారా ఎలా హెరాస్మెంట్ వస్తుంది, గోశాలని చెప్పి బళ్ళు ఆపేసి అల్లరల్లర చేసేసి వాటిని తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటున్నారు, మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నా అంటే మీటింగ్ పెట్టి మీడియా ముఖంగా మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పా. యాక్సిడెంట్లు అయితే కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఈ పరిశ్రమలో ఎక్స్ట్రాక్షన్ చేసేవాళ్ళని ఆపుకుందాం, అది ఒక్క వల్ల అవ్వదు, ఒక వ్యాన్ ఓనర్ వల్ల అవ్వదు, ఇన్ని వందల మంది కలిస్తే ఎదుర్కోవటం తేలిక అని చెప్పి నేను వాళ్ళ మీటింగ్ పెట్టి వాళ్ళకి 10 లక్షల రూపాయలు యూనియన్కి ఫండ్గా ఇచ్చా. మీడియాలో ఉంది,
ఆ మీటింగ్ అంతా మీడియాలో ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, చూడండి. ఎక్స్ట్రాక్షన్ చేయనీను అని చెప్తే నేను ఎక్స్ట్రాక్షన్ చేస్తా అని పెట్టారు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి నేను ఇబ్బంది. నాకన్నా ముందు ఒక ఆయన ఇట్లాగ అడ్డం పడితే పతనం చేశారు ఆయన్ని. నెల్లూరు ఆయన సంత తీపిచ్చేశారు, ఆయన్ని నాశనం చేశారు. చాలా పెద్ద మనిషి, చాలా మంచి వ్యక్తి, అందరి మేలు కోరుకుంటాడు, 10 మంది బతకాలని చెప్తారు. ఆయన తొక్కేశారు. నన్ను తొక్కుదామని ఇప్పుడు ప్రయత్నం, తొక్కలేరు. విజయవాడ గురునానక్ కాలనీలో కల నెక్స్ట్ జెన్ స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు విద్యార్థుల కేరింతల మధ్య కోలాహలంగా జరిగింది. కేవలం అకాడమిక్ చదువులకే పరిమితం కాకుండా విద్యార్థులు చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ సమ్రానా తెలిపారు. విద్యార్థులకు అత్యంత అవసరమైన స్టేజ్ ఫియర్ పోగొట్టడమే లక్ష్యంగా వేడుకలు నిర్వహించామని ఆమె పేర్కొన్నారు. నగరంలోని గురునానక్ కాలనీలో కల నెక్స్ట్ జెన్ స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. పాఠశాల ప్రాంగణం విద్యార్థుల కోలాహలం, తల్లిదండ్రుల సందడితో కళకళ్లాడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ, వీరమాచినేని శాంతి, పాఠశాల సీఈఓ గౌతమి కృష్ణ హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను ఎంతగానో అలరించాయి. విద్యార్థులు తమలోని దాగి ఉన్న ప్రతిభను వేదికపై ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సమ్రాన్ మాట్లాడుతూ, కేవలం అకాడమిక్ చదువులకే పరిమితం కాకుండా విద్యార్థులలో చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులకు అత్యంత అవసరమైన స్టేజ్ ఫియర్ పోగొట్టడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం లభిస్తోందని, తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Hello everyone. Today we are going to celebrate 10th anniversary of NextGen School. NextGen is a school where we focus, along with the child academics, we focus on child's communication, their spoken English, and overall that, more than that, we focus on child's to overcome the stage fear. This is what required in nowadays. So how we give that opportunity to the students is by creating such types of cultural activities where it's an opportunity for a child to exhibit their skills, their talents, to be on the stage, to overcome the stage fear. So let's enjoy, have a good time. ఇవాల్టి మా ప్రోగ్రాంలో మాకు గెస్ట్గా మా స్కూల్ చైర్మన్ సార్ వీరమాచినేని వంశీకృష్ణ గారు వచ్చారు, అండ్ ఇంకా వీరమాచినేని శాంతి మేడం గారు వచ్చారు, అండ్ అవర్ ఎస్టీమ్డ్ రెస్పెక్టెడ్ సిఈఓ గౌతమి కృష్ణ గారు కూడా వచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.